విమాన ప్రమాదంలో దొరికిన ఒక సూట్కేస్లో నాకు ఒక చిన్నపిల్లల కెమెరా దొరికింది. అందులోని చివరి వీడియో ఒక పీడకలలా ఉంది. నేను అలబామాలోని అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ సెంటర్లో ఇంటేక్ విభాగంలో పనిచేస్తున్నాను. చాలా బ్యాగులు బోర్ కొట్టిస్తాయి. కానీ అప్పుడే నాకు అది కనిపించింది. పాతబడిన సీఫోమ్ గ్రీన్ రంగులో ఉన్న ఒక రోలర్ బ్యాగ్. దాని లోపల ఒక చౌకబరు, యూనికాన్ థీమ్ ఉన్న డిజిటల్ కెమెరా ఉంది. నేను ఫోటోలను చూడటం మొదలుపెట్టాను. ఒక సంతోషంగా ఉన్న చిన్న పాప, ఆమె తల్లిదండ్రులు. ఆ తర్వాత వారి గేట్ ఫోటో ఆర్లాండోకు వెళ్లే ఫ్లైట్ ఎన్నదొరదింది. నా ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడింది. నాకు ఆ నంబర్ తెలుసు. ఫ్లైట్ హెత్రోర్ అని నాష్విల్లే దగ్గర ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయారు. నాకు ఒక వీడియో కనిపించింది. ఆ అమ్మాయి ఫ్లైట్ అటెండెంట్ను రికార్డ్ చేస్తోంది. మొదట్లో అంతా సాధారణంగానే అనిపించింది. కానీ అటెండెంట్ ముక్కు నుండి ఒక సన్నని రక్తధార కారడం మొదలైంది. ఆమె నిజంగానే భయపడినట్లు కనిపించింది. చివరి వీడియోలో అసలు భయం మొదలవుతుంది. ఆ అమ్మాయి మెల్లగా గాలివైపు వెళ్లి కర్టెన్ను పక్కకు జరుపుతుంది. నేలంతా రక్తంతో నిండి ఉంది. ఆమె కెమెరాను పైకి తిప్పింది. అటెండెంటు ఒక సాలిడల సీలింగ్కు అతుక్కుపోయి ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఆమె నేరుగా లెన్స్లోకి చూసింది. తర్వాత ఒక స్త్రీ అరుపు మరియు లోహం చిరిగిపోయే శబ్దం కలిసి వినిపించింది. క్యాబిన్ ఒక్కసారిగా ఊగింది. ఆ ఫ్లైట్ అటెండెంట్ నాలుగు కాళ్లతో సీలింగ్పై వేగంగా పాకింది మరియు కిటికీ పగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం నేను నా బాస్ను ఆ కెమెరా గురించి అడిగాను. ఒక మహిళ ముందు రోజు వచ్చి దానిని తీసుకువెళ్ళిందని ఆమె నాకు చెప్పింది. ఒక మహిళ అని నేను అడిగాను. అవును, ఎవరో ఒక బ్లోండ్ మహిళ అని నా బాస్ చెప్పారు. ఆమెకు దగ్గు ఆగడం లేదు. ఎవరైనా ఆ వీడియోలు చూశారా అని తెలుసుకోవాలని ఆమె అడిగింది. నా బాస్ భుజాలను ఎగురవేస్తూ, నువ్వు చూశావని నేను ఆమెకు చెప్పాను అన్నారు.